హలో. ఆడిబుల్. వాటర్ తాగుతున్నావా? కార్తిక్ గారు అందరికి రీకనెక్ట్ అయింటుందా లేకపోతే ఓన్లీ నాకు ఒక్కరికి అయ్యింది? అందరికీ అవుతుంది. కార్తిక్ గారు, ఓకే చెప్పండి. అందరూ వచ్చేలోపు ఒక చిన్న కన్ఫర్మేషన్ అండి. చెప్పండి. ఇప్పుడు చార్ట్ లింక్ లో ఫిల్టర్స్ పెడితే ఓన్లీ RSI రెండే పెట్టాలండి? కండిషన్స్ ఏమైనా యాడ్ చేయాలి? ప్రపంచంలో మూడో ధర్మంతరం అయిపోయినట్టున్నా అన్న. చూపిస్తాను మీకు, అన్ని చూపిస్తాను. నేను పెట్టిన వెబినార్ ఎందుకు కదా. 2 నెలల్లో $30 బిలియన్ వచ్చాయంట. ఎలా వచ్చింది అడిగి? ఈ 2 నెలల్లో వచ్చాయంట అడిగి. ఓకే సార్, కెన్ వి స్టార్ట్? మొన్నటి వరకు నష్టాలు ఉంది ఫేస్బుక్. ఏంటి ఆదాయం లేదు మొన్నటి వరకు ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి కదా. దానివల్ల కరోనా గురించి వచ్చేసిందట ఆదాయం. అదే సంగతి అర్థమైంది. ఓకే సార్, షల్ వి స్టార్ట్? చేశారు కదా. అవును, అంతా ఆన్లైనే కదా. అది సంగతి. స్టార్ట్ చేద్దామా సార్? ఓకే అండి, స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. ఇప్పుడు చార్టింగ్ లో ఓన్లీ RSI 2 కండిషన్స్ యాడ్ చేయాలా, ఇంకా వేరే ఏమైనా యాడ్ చేయాలా? ఓన్లీ RSI కండిషన్స్, అవి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది కూడా. అవి సింపుల్, అవేం పెద్ద మనం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ పర్పస్ కాబట్టి పెద్ద పెద్ద కండిషన్స్ మనకు అవసరం లేదు. సింపుల్ కండిషన్స్, ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అదే సింపుల్ కండిషన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే RSI 50 అన్నది మనకు ఏ స్టాక్ అయినా కూడా ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుందో అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, సో RSI 50 లెవెల్ ఇస్ ద మాక్సిమం బాటమ్ అవుట్ లెవెల్ ఆఫ్ ఫర్ ఎవరీ స్టాక్. అది మీరు అర్థం చేసుకోవాలి. RSI 50 కంటే కింద ట్రేడ్ అవుతుంది అంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ దాని మీద, ఒక స్టాక్ మీద ఇన్వాల్వ్ అవుతూ ఉంది, లేదు అంటే ఆ స్టాక్ యొక్క ఇంటర్నల్ గా ఏదో బాగాలేదు అని మనం ఐడెంటిఫై చేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. క్లియర్ సార్? ఓకే, సో ఇప్పుడు సెకండ్ థింగ్, సో ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, RSI 50 దగ్గర మనకు ఇక్కడైతే ట్రేడ్ అవుతూ ఉంది, RSI 50 దగ్గరకు వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసాం, ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. మరి సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి? సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసిందే బాటమ్ అవుట్ లెవెల్. జనరల్ గా సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఆలోచిస్తారంటే మన వాళ్ళు యావరేజ్ కోసం యూజ్ చేస్తా ఉన్నాం. అంటే చెప్పాను కదా, 100 రూపీస్ లో కొన్న స్టాక్ 95 లోకి వెళ్తే యావరేజ్ చేద్దాం, లేదా 90కి వెళ్తే యావరేజ్ చేద్దాం. అట్లా ఎంతవరకు యావరేజ్ చేసుకుంటూ వెళ్తారు? ఒకవేళ అది డౌన్ కి వెళ్తూ ఉన్న స్టాకే అనుకోండి, 70, 80, 50, 40 వెళ్తూ ఉంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్తామా? లేదు కదా. మనం యావరేజ్ ఎందుకు చేస్తాము? ఓకే, సో ఆ స్టాక్ అనేది మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడే యావరేజ్ చేస్తాం. బట్ ఎంత మంచి స్టాక్ అయినా కూడా అది ఫాలో అవుతుంది, ఫర్దర్ ఇంకా ఫాలో అవుతుంది మనకు తెలియదు కదా. ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ పెట్టుకోవాలి.
ఆ లిమిట్ క్రాస్ చేసి ఫర్దర్ వెళ్ళింది అంటే మాత్రం అందులో ఎంత మంచి స్టాక్ అనేది యావరేజ్ చేయకూడదు, లైక్ ఎస్ బ్యాంక్. ఓకే, అది మళ్ళీ రికవర్ అయ్యి మనం అనుకున్న లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం యావరేజింగ్ అనేది సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు ప్రైస్ అనేది మూవ్ అయ్యి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఇస్ ద 200-day EMA లైన్ కనిపిస్తుందా సార్ మీకు? కనిపిస్తుంది. ఓకే, సో 200-day EMA పైన ఎప్పుడైతే మనకు ట్రేడ్ అవుతూ ఉంటుందో అక్కడ మనం సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దట్ మీన్స్ దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ ద ఫర్దర్ మూవ్ ఆఫ్ ద స్టాక్ ఈస్ అప్ ట్రెండ్. ఇక్కడ నుంచి మాక్సిమం పాసిబిలిటీ అప్ ట్రెండ్ వెళ్తుంది ఖచ్చితంగా. ఇంతవరకు వచ్చింది, అంత స్ట్రెంగ్త్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఫర్దర్ మూవ్ వెళ్ళగలదు అని. అదైతే మంచి స్టాక్ కాలేదనుకోండి, అంతవరకు రాలేదు ఫస్ట్. ఓకే, సో ఇంతవరకు రాలేదంట, ఇంతవరకు వచ్చి 200 EMAని క్రాస్ చేసింది అంటే దాని అర్థం ఏంటంటే బ్యాక్ 200 days కంటే ఇప్పుడు బాగా స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. 200 days EMA, దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే సార్, EMAని క్రాస్ చేసింది అంటే గడిచిన సంవత్సర కాలం వరకు అంటే 200 days వరకు ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఈ రోజు దానికి ఆ స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. ఓకే, సో ఇంత పైకి వెళ్ళింది అంటే అక్కడ నుంచి అప్పు వెళ్ళగలదు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు, అంటే కంపల్సరిగా పైకి వెళ్తుంది అని. ఒకవేళ మనం ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఎస్ బ్యాంక్ లాగా ఏదో ఒకటి జరిగింది, అక్కడ నుంచి కిందికి పడిపోయింది అనుకోండి, మనం ఏది నష్టపోతాము, జస్ట్ ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ నష్టపోతాము. అలాగే కింద ఎక్కువ నాలు మనకు కన్సల్టేషన్ అవుతూ ఉంటే అక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు, లిటిల్ బిట్ లాస్. మనం యావరేజ్ చేసుకుంటే వెళ్ళిపోతే మన క్యాపిటల్ అంతా బ్లాక్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. క్లియర్ సార్? సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా RSI 50-52 మధ్యలోనే చేయాలి. సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200-day పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద టార్గెట్? దట్ ఈస్ ద థర్డ్ థింగ్. సో ఇంతవరకు అర్థమైందా సార్? 2 steps. రైట్ టైం టు ఎంటర్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఏంటి? టార్గెట్ బుక్ చేసుకోవాలి. క్లియర్ సార్? హలో, క్లియర్ అండి. ఓకే, సో థర్డ్ స్టేజ్ వచ్చి ఏంటంటే టార్గెట్ అంట. ఈ టార్గెట్ అనేది మనం ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూలో ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్స్ లో 50% అనేది మీరు 30% రిటర్న్స్ లో ఎగ్జిట్ అయిపోవాలి. సార్, 30% రిటర్న్స్ లో మీ పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలి. 100 షేర్స్ ఉంటే ఖచ్చితంగా 50 షేర్స్ మీరు 30% రిటర్న్ తో బుక్ చేసేసుకొని బయటకు వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో 50% షేర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ 50% షేర్స్ లో మళ్ళీ 50% షేర్స్ ని నెక్స్ట్ 30% రిటర్న్స్ లో ఎగ్జిట్ అవ్వాలి. రిమైనింగ్ మిగిలిన షేర్స్ మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అలానే ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే ఆ ప్రైస్ అనేది RSI 50-52 మధ్యలో వస్తుందో అప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది థీమ్ సార్, అర్థమైందా? ఓకే ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఒకసారి ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, 30% ప్రాఫిట్. ఇదిగోండి, ఫస్ట్ 30% ప్రాఫిట్ మీకు December 16 లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే May 17 కి ఫస్ట్ 30% ప్రాఫిట్ ఇచ్చింది. ఇది నేను ఏషియన్ పెయింట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ద నెంబర్ ఆఫ్ డేస్ అనేది స్టాక్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 30% ప్రాఫిట్ అయితే బుక్ చేస్తుంది. రిమైనింగ్ 30% ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ 30% ప్రాఫిట్ ఏదైతే ఉందో అక్కడ బుక్ చేసుకోవాలి. చూడండి, ప్రతి 30% ప్రాఫిట్ కి మీకు హై తర్వాత రికవర్ అవుతుంది, మళ్ళీ హై తర్వాత రికవర్ అవుతుంది. కనిపిస్తుందా? 30% అనేది ఎందుకు మెన్షన్ చేస్తాను మీకు అర్థమవుతుందా? హలో సార్,
హలో, అర్థమవుతుందండి, కంటిన్యూ. ఓకే. సో ఫస్ట్ 30% తర్వాత మీకు కన్సాలిడేషన్ జరిగింది ఎక్కువ రోజులు, కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ 30% బుక్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ కన్సాలిడేషన్ రిమైనింగ్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ కన్సాలిడేషన్ ఫర్ ద లాంగ్ టైం జరిగిన తర్వాత మళ్ళీ అప్పు వస్తుంది. మళ్ళీ 30% వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ 50% బుక్ చేసేసుకోవాలి. రిమైనింగ్ ఉన్నది మనం అలానే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవాల్సి. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మనకు RSI 50 దగ్గరకు వస్తుందో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేయాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 30% చూడండి, కరెక్ట్ గా 30% కి హై వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయింది, గమనించారా? మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 30% ని మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఆ 30% రాగానే మనకు కరోనా వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ అనేది అలానే ఉంచలేదు, అందులో ప్రతి 30% ని ఆఫ్ ద ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటూ బయటకు వస్తున్నాం. ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చేసరికి మీరు ప్రాఫిట్ నుంచి బయటకు వచ్చేసారు. కరోనా వచ్చిన తర్వాత మనకి ఏమన్నా నష్టం వస్తుందా? నష్టం వచ్చేది ఏంటి, లాస్ట్ 50 కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది ఉంది అనమాట. దాన్ని అలానే ఉంచుతాం లాంగ్ టర్మ్. మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రేంజ్ లో మళ్ళీ దాదాపు మనకు 25% 26% రిటర్న్ ఇచ్చింది. ఒకవేళ బుక్ చేసుకోలేకపోతే అలానే ఉంటుంది. క్లియర్ సార్, నేను చెప్పిన అర్థమైందా సినారియో? అర్థమైందండి. కానీ కార్తిక్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు దాని స్ట్రెంత్ ఇండెక్స్ అనేది బిట్వీన్ 52 and 52 లోనే ఉంది కదా. అవును. సో నౌ కెన్ ఇన్వెస్టర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరెక్ట్ లెవెల్స్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్ కరెక్ట్ లెవెల్స్. అన్న వాయిస్ వినపడలేదన్న. సౌండ్ చాలా లోగా ఉంది, అర్థం అవ్వట్లేదు. కార్తీక్ గారు చెప్పండి. మీరు 30% కి హైలైట్ చేస్తున్నారు చూసారా కలర్, అది ఎక్కడి నుంచి అండి? అది ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ ప్రైస్ రేంజ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈ 30% ప్రాఫిట్ అనేది మీకు డిపెండింగ్ అపాన్ ద స్టాక్ ట్రెండ్, ఆ స్టాక్ ట్రెండ్ ని బట్టి మీకు 1 వీక్ లేదా 2 days లోనే 30% రిటర్న్ అయినా ఇవ్వచ్చు, 1 week లో ఇవ్వచ్చు, లేదా 2 to 3 months అయినా పట్టచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ అయితే 30% రిటర్న్ తో ఎగ్జిట్ అయిపోవచ్చు సార్. మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ రెడీగా ఉంటాయి, మనకు thousands ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి కదా NSE లో. ఓకే, సో మనకు ఏ రోజుకి ఆ రోజు మీరు ఫిల్టర్ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. అందులో మంచి స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆపర్చునిటీ లెవెల్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అనుకోండి, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక మీ క్యాపిటల్ లో ఒక 10 to 20% ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట, అది 30% ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రేపు ఇంకో స్టాక్ మీకు ఆపర్చునిటీ లెవెల్కి వచ్చింది, మీ క్యాపిటల్ లో ఇంకో 20% ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫర్దర్ ఒక 10 days 20 days తర్వాత ఏమవుతుందంటే మీ టోటల్ క్యాపిటల్ అన్ని స్టాక్స్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎలాగైతే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వేసి పెట్టుంటామో, మెచ్యూరిటీ వచ్చిన ప్రతిసారి విత్డ్రా చేసుకుంటామో, అలానే 30% వచ్చిన ప్రతిసారి విత్డ్రా చేసుకుంటూ ఆ ప్రాఫిట్స్ ని మీ డిమాట్ అకౌంట్ లో ఉంచుకుంటారు. తర్వాత ఫర్దర్ గా ఏదైనా మళ్ళీ ఆపర్చునిటీ లెవెల్ వచ్చిన స్టాక్స్, మంచి స్టాక్స్ వచ్చినప్పుడు వాటిలో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంతే, ఇందులో మనకు జస్ట్ లిటిల్ బిట్ యాక్టివ్ గా ఉండాలి అంతే. మనము డే అంతా యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు ఏదో ఒక టైంలో కూర్చొని ఫిల్టర్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది ఆపర్చునిటీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఓకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదని మనకు అర్థమవుతుంది. కార్తీక్ గారు చెప్పండి. 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి, ముందు 30% తీసుకుంటాను, తర్వాత 25-30% తీసుకోమంటారా? 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి, ముందు ఫస్ట్ 50 తీసుకోవాలి 30%కి,
బుక్ చేసుకోవాలండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. తర్వాత 25 చేసుకోవాలి. రిమైనింగ్ 25 ఏమో లాంగ్ ఉంచేయాలంటారా? 100 షేర్స్ కాదు సార్, అంటే మన దగ్గర ఉంటేనండి. అతను అడుగుతున్న డౌట్ నాకు అర్థమైందండి. మన దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ 30% ఏమో 50 షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటామండి. ఓకే, ఒక స్టాక్ లో 100 షేర్స్, రైట్. ఒక స్టాక్ లో 100 షేర్స్ రైట్ అండి. ఏషియన్ పెయింట్ లో 100 షేర్స్ ఉన్నాయండి నాకు. అవును. ముందు 50 షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. అవును. తర్వాత ఇంకో 25 ఏమో 30% బుక్ చేసుకుంటాను. అంతే. ఇంకా రిమైనింగ్ 25 లాంగ్ ఉంచేయమంటారు. లాంగ్ ఉంచుకోవాలి. ఓకేనండి, అంతే. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ అయితే టోటల్ బుక్ చేసేసుకోవచ్చు. అలాగేనండి, థ్యాంక్ యూ సార్. అంతే సార్. సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మీకు నచ్చిన స్టాక్ ఏదైనా చెప్తే ఒకసారి చూద్దాం. సిడిఎస్ఎల్ ఒకసారి చూడదండి. సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫోన్ స్లిప్ లేదు, పేరెంట్ రావట్లేదంటే మీరు క్యాంపస్ కి ఎందుకు చెప్పండి. ఓకే, సో ఈ స్టాక్ అనేది మనకు 2017 లో ఎస్టాబ్లిష్ అయితే అయింది సార్. అదే మేడం నేను చేసిన తప్పదే. ఎందుకంటే మన క్యాంపస్ రక్షించుకోకుండా చేయిద్దాం అనుకున్నాం. ఓకే సార్, సో ఈ స్టాక్ అయితే 2017 లో అయితే స్టార్ట్ అయినట్టుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పనికిరాదు. డైరెక్ట్ సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవాలి సార్. ఎందుకు అంటే మనకు హిస్టరీ లేదు కదా. ఓకే, సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా ఈ స్టాక్ లో? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ ఇట్ వాస్ కార్తిక్ అన్న వాయిస్ వినపడలేదన్నా. హలో హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి నాకైతే, కాబట్టి లోగా ఉంది బట్ వినిపిస్తుంది. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈ స్టాక్ ప్రీవియస్ గా మొత్తము RSI 50 కి బిలోనే ట్రెండ్ అయింది కదా. సో అవును, నౌ ఓన్లీ ఇట్ విల్ బి టచింగ్ ఇంటూ ద RSI 50. సో నౌ వి కెన్ ఇన్వెస్ట్ ఆర్ నాట్? నో సార్, ఇది RSI 50 కి వచ్చిందని మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సార్ ఎట్లా సార్ చేయలేదంటే ఇదంతా 200 EMA లేదు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. RSI 50 వచ్చి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఇలాంటి స్టాక్స్ లో. ఓకే, సో ఇలాంటి స్టాక్ లో మీరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం డైరెక్ట్ గా చేయాలి సార్. ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 200 EMA పైన ట్రేడ్ అవుతున్నప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు చేయొచ్చు. 200 EMA పైన క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. ఎవరిని కంపల్ చేయడం లేదు సార్. నా వల్ల కాదనుకుంటే 100% ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చేయొచ్చు, ఎందుకు 200 EMA పైన ఉంది కాబట్టి చేయొచ్చు. వాళ్ళే విల్లింగ్ ఉండి చేస్తామంటేనే రమ్మని చెప్పాము. సో ఒక RSI 50 లో ఉన్నా కానీ EMI 200 EMI పైన ఉందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇలాంటి స్టాక్స్ మాత్రమే, ఇలాంటి హిస్టరీ లేని స్టాక్స్, ఏవైతే ప్రీవియస్ హిస్టరీ లేని స్టాక్స్. ఎందుకంటే కొత్తగా వచ్చిన స్టాక్ అప్పటికప్పుడే పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. తర్వాత నిదానంగా వెళ్ళొచ్చు, బట్ 200 EMA పైన చేస్తే మనకు సేఫ్టీలో ఉంటాం. ఓకే, అది మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు డిమార్ట్ కి కూడా అలాగే ఇప్పుడు 200 EMI ఉండదు కదండి? ఉంటుందా? డిమార్ట్ కూడా అరౌండ్ 2017 అట్లా సేమ్. చూడండి, డిమార్ట్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? 200 EMA పైన ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో బట్ దీని RSI ఇండెక్స్ ఎప్పుడు 50 లోకి రాలేదు. ఏం సార్? RSI ఇండెక్స్ ఆల్వేస్ ఇట్ గ్రేటర్ దెన్ 50 ఉంది కదండి. అంటే ఇది ఆల్వేస్ హైలో ట్రేడ్ అవుతుంది. డిమార్ట్, IRCTC ఇవన్నీ స్పెక్యులేషన్ టాక్స్ సార్. మెయిన్ అంటే బిజినెస్ తో రన్ అయితే ఓన్లీ స్పెక్యులేషన్ వల్ల 200% బిజినెస్ రన్ అవుతుంది. ఓకే,
ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చాలా మంది అడుగుతుంటారు ఐఆర్సిటీలో ఇన్వెస్ట్ చేయాలా, ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలనేది. ఇవన్నీ ఆల్ టైమ్ హైలో, ఐ మీన్ ఆల్ టైమ్ హై ఇన్ ద సెన్స్ చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే పడిపోతాయి. ఓకే సార్, ఎనీ డౌట్స్? అన్నా కార్తిక్ అన్న, చెప్పన్నా. నా కొద్దిసేపు నాకు కాల్ వచ్చింది, వాయిస్ వినపడలన్నా ఒక 5 minutes 10 minutes. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇస్తే వాయిస్ వినపడింది. 10 minutes ఆ అన్నకి అడిగిన స్టాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న, అంతే, ఏం లేదు. సరే ఓకే. మళ్ళీ వీడియో రికార్డెడ్ ఇస్తాను. ఓకే అన్న, ఓకే అన్న. దాంట్లో మళ్ళీ మీరు మాట్లాడింది కూడా రికార్డ్ అయి ఉంటుంది, ఏమి ఇబ్బంది పడద్దు, మళ్ళీ వినొచ్చు. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. ఓకే సార్, ఎనీ డౌట్స్ సార్? ఇంకా ఏమన్నా? ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే టార్గెట్స్, ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలో అర్థమైందా క్లియర్ గా అందరికి? ఓకే. లేదంటే ఇంకో స్టాక్ ఏదైనా చెప్పమంటారా? మీరు ఏదైనా ఒక స్టాక్ చెప్తే. క్లియర్. ఓకే. ఓకే, తర్వాత ఇప్పుడు మనం chartink.com సార్, chartink.com అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది కేవలం ఏంటంటే, ఇప్పుడు చూడండి మనకు ఎన్ఎస్సిలో నెంబర్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఏ స్టాక్ 50 to 52 మధ్యలో ట్రేడ్ అవుతుంది, ఏ స్టాక్ ఆపర్చునిటీ వచ్చింది, మనకు అన్ని వెతుక్కోలేం కదా సార్, అన్ని ఐడెంటిఫై చేయలేము. కాబట్టి వీటిని ఏం చేస్తామంటే, ఒక కోడింగ్ ద్వారా ఆ పర్టికులర్ స్టాక్ ఎక్కడైతే ఆపర్చునిటీ లెవెల్స్ లో ట్రేడ్ అవుతూ ఉందో ఆ పర్టికులర్ స్టాక్స్ ని మనం ఇక్కడ ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. లేదు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక 10 స్టాక్స్ 20 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయనుకోండి, ఆ 20 స్టాక్స్ మీరు రెగ్యులర్ గా నేను చెప్పిన పద్ధతిలో వాచ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా చార్టింగ్ లో వాచ్ లిస్ట్ లో అయినా ప్లేస్ చేసుకొని మీరు వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, కోడ్ అనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ కి కండిషన్స్ ఏం చెప్పాను సార్ నేను? RSI 300 should be greater than number 50, right? సార్ కనిపిస్తుంది కదా అందరికి? నెక్స్ట్, RSI 300 should be less than number 52. ఓకే, సో థర్డ్ కండిషన్ ఏంటంటే చెప్తాను స్పెషల్ గా. అది థర్డ్ కండిషన్ అనేది మెయిన్ గా ఎందుకు పెట్టాను అంటే, అది చూడండి కిందకి పడిపోతూ ఉంది కదా, పడిపోతున్నప్పుడు కంటే డౌన్ వేసి అక్కడ నుంచి పైకి అంటే వి షేప్ తీసుకున్నప్పుడు ఎంటర్ అవుతే మనకి బెస్ట్ కదా సార్. అంటే ఎంతవరకు పడుతుందో పడనివ్వండి పై నుంచి. ఓకే, 52 ఎంటర్ అయింది. ఓకే, సో ఇది మనం 52 లోపు వచ్చింది కదా, మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎంతవరకు పడుతుందో పడనివ్వండి, కిందకి డౌన్వర్డ్స్ ఉన్నంతసేపు ఉండనివ్వండి. డౌన్ అయ్యేసి ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్తుందో, వి షేప్ తీసుకుంటుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అదే అంటే ప్రీవియస్ డే క్యాండిల్ RSI 300 కంటే ప్రెసెంట్ డే క్యాండిల్ RSI 300 వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనమాట. అది కండిషన్. ఓకే, సో మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఫీచర్స్ లో అయినా చేసుకోవచ్చు, క్యాష్ మార్కెట్ లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఫిల్టర్స్ మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఫీచర్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇవైతే నాకు షార్ట్ లిస్ట్ అయ్యాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్, మహానగర్ గ్యాస్, శ్రీ సిమెంట్స్, టోరెంట్ పవర్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, లుపిన్, బాటా ఇండియా, పెట్రోనెట్ LNG, డాబర్. చెప్పండి. ఆ వన్ డే ఏగో ఎట్లా మెన్షన్ చేయాలండి చార్టింగ్ లో? లేటెస్ట్ ఇక్కడ వన్ డే ఏగో గ్రేటర్ దాన్ వన్ డే ఏగో RSI అని ఉంది చూసారా థర్డ్ ఆప్షన్ లో? ఆ వన్ డే ఏగో ఎట్లా చూస్ చేయాలి? ఆ వన్ డే ఏగో ఎట్లా చూస్ చేయాలి? ఇదిగోండి ఇక్కడ లేటెస్ట్ వన్ డే అగో, ప్రీవియస్ డే. డైలీ అంటే ప్రీవియస్ డే టైం ఫ్రేమ్ ఇది. వన్ డే అగో, 2 days అగో, 3 days అగో. నాకు అది చూపించట్లేదండి, అందుకోసం నేను మీకు ఇది పంపిస్తాను, షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. మీకు ఈ ఫిల్టర్ మీకు షేర్ చేస్తాను, మీరు కాపీ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేసి.
ఓకే సార్. ఇప్పుడు మనం మనం పెట్టుకోవచ్చా ప్రీమియం గ్రూప్ లో చేయాలండి ఇది దీంట్లో ఏమండి చాట్ లింక్ లో మన అందరికి పెట్టుకోవచ్చా అండి, లేకపోతే దీంట్లో మళ్ళీ ప్రీమియం పెట్టారు మీరు ఎలా పెట్టాలా అంటున్నానండి. ఏం లేదు, నేను లింక్ పంపిస్తాను, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ చాటింగ్ అనేది మీరు సైన్ ఇన్ అయ్యారనుకోండి, కాపీ స్కాన్ కొడితే మీ దాంట్లో కాపీ అయిపోతుంది. డైరెక్ట్ మీరు చాటింగ్ ఓపెన్ చేసి స్కాన్స్ లో ఇది ఉంటుంది అనమాట, క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఇలా వస్తుంది, మీకు ఎవరితో పని లేదు ఇంకా. ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు ఈ ఉన్న స్టాక్స్ లో మీకు నచ్చిన స్టాక్ ఏదైనా ఉంటే చూడండి సార్, ఆ స్టాక్ ఏ లెవెల్స్ లో ఉంది, ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా, ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం సెలెక్ట్ చేద్దాం చెప్పండి. మహానగర్ గ్యాస్ లిమిటెడ్. ఓకే, ఎంజిఎల్. ఓకే, సో ఇదైతే ఎంజిఎల్. సో ఇది కూడా చూడండి, ఇది మనకు 2016 అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఉన్న హిస్టరీతో చూసుకుంటే మనకు RSI 50 బాగా సపోర్ట్ చేసింది. అక్కడ నుంచి ఎక్కడ కూడా కిందికి వెళ్ళి సస్టైన్ అవ్వలేదు, అంటే అక్కడ నుంచి డౌన్ వెళ్ళిపోలేదు, ఇక్కడే బాగా సపోర్ట్ తీసుకుంది. అంటే ఇది దీనిలో బాగా హెల్తీగా ఉన్న స్టాక్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఎందుకు కిందికి వెళ్ళింది అనేది మనకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, మళ్ళీ RSI 50 పైన ట్రేడ్ అయింది, అక్కడ సస్టైన్ అవుతూ ఉంది చూడండి, అంటే RSI 50ని బాగా సపోర్ట్ తీసుకుంటూ ఉంది. ఇప్పుడు మనకు కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే లెవెల్స్ లో అయితే ట్రేడ్ అవుతుంది సార్ ఈ స్టాక్ అనేది. ఇంకొకటి కార్తిక్ గారు, ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఫ్యూచర్స్ సెలెక్షన్ చేసుకున్నారు కదా, ఫ్యూచర్స్ ఇప్పుడు మీరు చార్టింగ్ లో ఫ్యూచర్స్ సెలెక్షన్ చేసుకున్నారు కదా, సో ఫ్యూచర్స్ కాకుండా ఫ్యూచర్ సెగ్మెంట్ సెలెక్షన్ చేసుకున్నారు. ఫ్యూచర్స్ సెగ్మెంట్ కాకుండా క్యాష్ మార్కెట్ చూస్ చేసుకుంటే దాంట్లో మనకు లో స్టాక్స్ చాలా ఉంటాయి. చెప్తాను. ఓకే, ఇప్పుడు క్యాష్ మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నారు, క్యాష్ మార్కెట్ లో మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి, 45 స్టాక్స్ వచ్చాయి మొత్తం. సో ఇందులో ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే డిపెండింగ్ అపాన్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ ని మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, హైయర్ వాల్యూమ్ నుంచి మనకు లో వాల్యూమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ హైయర్ వాల్యూమ్ ఫస్ట్ 1 to 15 or 20 స్టాక్స్ లోపు ఉన్నవే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, వాల్యూమ్ ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా మంచి స్టాక్స్ వస్తాయి పైన ఉన్నవి. ఇప్పుడు ఒకటి వాల్యూమ్ చూసారు అనుకోండి, 12 ఒకసారి మీరు వాల్యూమ్ తోటి స్టార్ట్ చేయరండి. వాల్యూమే స్టార్ట్ చేస్తాను. వాల్యూమ్ లో స్టార్ట్ చేస్తే నాకు FCS సాఫ్ట్వేర్ సొల్యూషన్ వచ్చిందండి 12th దాంట్లో. మీకు మహానగర్ వచ్చింది, మీకు FCS, మీ దాంట్లో FCS అనే స్టాక్ రాలేదు, నా దాంట్లో ఎందుకు వచ్చింది? నేను సేమ్ కండిషన్స్ పెట్టాను. ఏమొచ్చింది? నేను మెసేజ్ చేస్తానండి. మీరు కండిషన్ చూసుకోండి ఒకసారి. సేమ్ కండిషన్ అండి, నాకు కావాలంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నో ఇష్యూస్ అండి. ఒకసారి మీరు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు ఎనేబుల్ చేయాలి, మీరు పర్మిషన్స్ ఇస్తే స్క్రీన్ షేర్ చేయాలి. ఎనేబుల్ మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి నన్ను మీ నేమ్ ఏముంది? ప్రవీణ్ కట్కూరి అని ఉంటుంది. ప్రవీణ్, ఓకే. ఓకే, స్టిల్ ఇంకా డిసేబుల్ అని వస్తుంది. ఏం చేయాలి ఇక్కడ? ఓకే, మీరు పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి నన్ను యాజ్ ఏ హోస్ట్ లాగా కన్వర్ట్ చేస్తాను. మళ్ళీ మీకు మేక్ హోస్ట్. ఓకే, మేక్ హోస్ట్ చేస్తే నేను స్క్రీన్ షేర్ చేశాను. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికి. ఓకే,
సో నేను RSI ఇండికేటర్స్ 50, 52 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 day ago 300 పెట్టాను. నేను ఈక్వల్ టు పెట్టలేదు కదా, ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టారండి. ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టాను నేను. చేయండి ఒకసారి, మొత్తం మార్చి ఒకసారి చెక్ చేయండి. లేదు, ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఒకటి పెట్టేస్తే 12 రావట్లేదండి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి గ్రేటర్ దాన్ ఈక్వల్ కి 1 స్టాక్స్ చేంజ్ వచ్చింది కదా, అది డిపెండింగ్ అపాన్ యువర్ క్రైటీరియా సార్, అంతే. అంటే ఇప్పుడు మనం ఈ ఒక్క స్టాక్ ని మనం అనలైజ్ చేసుకొని చూసుకోవచ్చా? అంటే ఐ మీన్ ఈ ఒక్క FCS సాఫ్ట్వేర్ కదా. ఓకే, ఇది చాలా, నేను మీకు పర్మిషన్స్ ఇచ్చేస్తాను. మీరు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. హలో కార్తిక్ గారు, మీరు స్క్రీన్ షేర్ చేయండి. నేను హోస్ట్ డిజేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్, హోస్ట్ డిజేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. మీరేనండి, మీరు స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చేసాను. ఇచ్చేసారా? మరి జస్ట్ షేర్ యువర్ స్క్రీన్. రావట్లేదు. హోస్ట్ డిజేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్. ఓకే ఓకే, మీరు రెండు యాడ్ చేశారు కదా, సో మీ మొబైల్లో నుంచి వెళ్ళి యాడ్ అవుతుంది. వెంకట కార్తిక్ జీ హోస్ట్ అనే ఉందండి. ఏదైతే రికార్డ్ అవుతుంది కాక వేరేది ఉందండి. అవును, రావట్లేదు. నాకు రావట్లేదే. హోస్ట్ డిజేబుల్డ్, నాది డిజేబుల్డ్ చేశారా మీరు? లేదండి, మళ్ళీ మీకు పర్మిషన్ ఇచ్చేసాను వెంకట కార్తిక్ జీ. మీకు ఇప్పుడు ఆల్రెడీ మీ నేమ్ పక్కన హోస్ట్ అని కనిపిస్తుంది, చూసారా? నేమ్ పక్కన హోస్ట్, అవును. సో హోస్ట్ కనిపిస్తుందంటే మీరు రెడీ టు షేర్ అన్నమాట. లేదు, ఇక్కడ నాకు ఆప్షన్స్ కింద షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, లేకుంటే ఆల్ట్ ఎస్ కొట్టాను. ఆల్ట్ ప్లస్ ఎస్ కొట్టేస్తే స్క్రీన్ షేర్ అవుతుంది. హోస్ట్ డిజేబుల్డ్ అని ఉంటుంది. రాలేదు. పార్టిసిపెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆల్ట్ ఎస్ కొట్టండి, వచ్చేస్తుంది. Yeah, now it is coming. Okay sir, so
అది విషయము. సో దీని ద్వారా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సో ఈ విధంగా ఫిల్టర్ చేస్తే మనకి ఇలా వస్తాయి సార్ స్టాక్స్. మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు లేదా యూజ్ చేయకపోయినా పర్లేదు. డైరెక్ట్ మాన్యువల్ గా అయినా ఈ విధంగా ఇండికేటర్స్ ని ప్లేస్ చేసుకొని మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే ఇంట్రెస్టెడ్ స్టాక్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది అయితే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్ సార్, ఎనీ డౌట్స్? హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. సార్ ఒక చిన్న డౌట్. ఈ 30% టార్గెట్ అచీవ్ అయ్యాక మనకి అలర్ట్స్ పెట్టుకోవడానికి ఫీచర్ ఉంటుంది సార్? లైక్ మీన్స్ లైక్ అది ఒక షార్ట్ టైం అవసరం లేదు సార్. మరి మీరు ఒకవేళ జిరోదా యూజ్ చేస్తున్నట్లయితే జిటిటి ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఉంటారో ఆ ఎంటర్ అయినప్పుడే మీరు జిటిటి ఆర్డర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 షేర్స్ కొన్నారనుకోండి, మీరు జిటిటి ఆర్డర్ లో 50 షేర్స్ మీరు పెట్టేసేసుకొని 30% ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యేలా మీరు పెట్టేసుకున్నారంటే అది 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆర్డర్. సో 30% రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా మీ టార్గెట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు దాని గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే ఆ రోజే మీరు కావాలన్నా కూడా 100 షేర్స్ లో 50 షేర్స్ ని 30% రిటర్న్ లో ఎగ్జిట్ అవ్వమని, అలాగే నెక్స్ట్ 25 షేర్స్ ఇంకో జిటిటి ఆర్డర్ 25 షేర్స్ 60% లో రిటర్న్ అవ్వమని రెండు ఒకేసారి పెట్టుకోవచ్చు. అంతే. ఎనీ డౌట్స్ సార్? సో ఈ RSI 50 అనేది మనకు బాటమ్ అవుట్ ని తెలుపుతుంది సార్, అది మెయిన్ థింగ్. సో మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇది స్టాక్ పడిపోతుంది, ఎంతవరకు పడిపోతుంది అని ఎవరిని అడగద్దు, అవసరం లేదు. మీరే ఇది ఓపెన్ చేయండి, ఓకే ఈ స్టాక్ ఇక్కడ నుంచి పడిపోతే ఎంతవరకు పడిపోతుంది మీకే తెలుస్తుంది అంతే. సార్ అది ఒకసారి చూపించగలరా జీరోదాలో ఆ జిటిటి ప్లేసింగ్ ఒకసారి? నేను అది వీడియో చేస్తాను సార్. దాని గురించి నేను వీడియో చేస్తాను, అది చూడొచ్చు తర్వాత యూట్యూబ్ లో. ఓకే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మనకు ఇదిగో సార్ ఇలాంటి స్టాక్స్ మీకు బెస్ట్. ఇంత వోలటైలిటీ ఉన్న స్టాక్స్ అన్నమాట ఇవి. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, టోరెంట్ పవర్ కానీ, ఇక్కడ చూడండి ఎంత వోల్టైల్ గా పైకి కిందికి వెళ్తుందో. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి 30%. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మళ్ళీ 30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మళ్ళీ 30% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో ఇలా లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా. అండ్ ఇలాంటి స్టాక్స్ పెద్ద గ్రోత్ ఉండవు సార్, ఇవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. అంటే గ్రోత్స్ అంటే ఓవరాల్ గా ఎప్పుడో ఒకసారి వస్తాయి, బట్ ఎప్పుడు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటివి. లైక్ దిస్. ఓకేనా సార్? టైం కూడా అయిపోవచ్చింది ఇంకా. ఓకే సార్, మీకు ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను మీకు